అకాల వర్షాలు అన్నదాతను మరోసారి నిండా ముంచాయి. నిన్న రాత్రి నుంచి పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షం పడుతోంది. దీంతో చేతికొచ్చిన పంట తడిసిపోయింది. కల్లాలు, రోడ్ల పక్కన ఆరబెట్టిన ధాన్యం వర్షానికి ఆగమైంది. ఉమ్మడి మెదక్, నిజామాబాద్లో వరి, మామిడి, మక్క పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు ఆగమవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు. ఇక ఈదురుగాయలకు మామిడికాయలు పూత రాలిపోయింది. మక్క పంట నేల కొరిగింది. అకాల వర్షాలు అన్నదాతను మరోసారి నిండా ముంచాయి. నిన్న రాత్రి నుంచి పలు జిల్లాల్లో ఈదురుగాళ్లతో వర్షం పడుతోంది. దీంతో చేతికొచ్చిన పంట తడిసిపోయింది. కల్లాలో, రోడ్ల పక్కన ఆరబెట్టిన ధాన్యం వర్షానికి ఆగమైంది. ఉమ్మడి మెదక్, నిజామాబాద్లో వరి, మామిడి, మక్క పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు ఆగమవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు. ఇక ఈదురుగాళ్లకు మామిడికాయలు పూత రాలిపోయింది. మక్క పంట నేల కొరిగింది. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. నిన్న సాయంత్రం భారీ ఈదురుగాలు, ఉరుములతో కూడిన రాళ్ల వర్షం పడింది. 10 రోజులుగా కురుస్తున్న వర్షాలతో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటలు నేలరాలాయి. ఈదురుగాళ్లకు కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దైంది. ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షానికి విద్యుత్ శాఖలో సుమారు 50 లక్షల వరకు నష్టం జరిగింది. నిజామాబాద్లో వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని రజనీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో నిన్న శుక్రవారం సాయంకాలం నుంచి వడగండ్ల వాన పడింది. పెద్ద మొత్తంలో ఈదురుగాలులు, భారీగా ఈదురుగాలు రావడంతో వడగళ్ళు, రాళ్లతో కూడినటువంటి వర్షం పడింది. దీంతో ఆరబెట్టినటువంటి ధాన్యం అంతా కూడా, కోసి ఆరబెట్టినటువంటి వరి ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైంది. దాంతోపాటు ఎక్కడైతే పంటలు కోతకు సిద్ధంగా ఉన్నాయో ఆ పంట అంతా కూడా వడగళ్ల వానకు నేల కొరిగిపోయినటువంటి పరిస్థితి. మాట్లాడదాం. ఇక్కడ ఒక పెద్దమ్మ ఉంది. వడ్ల వద్ద, కళ్యాణం వద్ద కూర్చొని వడ్లను, కొట్టుకుపోయినటువంటి వడ్లను ఏరేటువంటి ప్రయత్నం చేస్తుంది. పెద్దమ్మతో మాట్లాడదాం. అమ్మ, వర్షం నిన్నటి నుంచి పడుతుంది, ఎట్లా అమ్మా? నిన్న చీకటి పడ్డదాకా చేసిపోతుంది. అన్నీ ఒక కారిపోతున్నాయి. 3 రోజుల చదివి కారిపోతున్నాయి. ఇలా వచ్చు 3-4 రోజుల దున్నుంచి మీకు కైకిల్లో పెట్టి ఇలా వస్తుండే కానీ అయిపోయారు. కొంటారా అమ్మ మరి ఈ వడ్లు కొంటారా ఇప్పుడు? మరి ఇంకో దగ్గర పోయాలా డబ్బులు పైసలు, ఇంకో దారి దగ్గర. ఇప్పుడు 10 రోజుల నుంచి ఇట్లా ఉంది వాతావరణం. ఇక 10 రోజుల నుంచి ఇట్లనే. ఇక ఇప్పుడు మరగొండ పోయి ఇప్పుడు ఆడపోసి మరి ఆడ కూలీలు పెట్టాలా? ఏం ఫలం ఉన్నది? ఆడతో పెద్ద ఘోరం ఉన్నది, అతిక ఘోరం ఉన్నది. ఇంకా పడతాయటమ్మా, ఇంకా 2 రోజులు పడతాయి. ఇంకా 2 రోజులు పడతాయి. ఇక పారబోసుడికి వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నావు ఈ వడ్లు? ఏం చేస్తా, ఇట్లా ఎండినాక జరిగేస్తా. ఏం చేస్తా? ఇంకో అమ్మ కూడా ఉన్నది. అమ్మ, వర్షం పడుతుంది, ఏమైనా ఈ వడ్లు కొట్టుకుపోయినాయా? కొట్టుకపోయినాయి సార్. ఎట్లా చేస్తాడో ఏమో. 4 రోజులు ఇయ్యాలటికి ఇడదురుగా పట్టి ఏం చెప్తాం. వర్షం వచ్చిందని కదా తెలలేదు. గాలి వర్షం ఒకసారి రాళ్ళ వాన వచ్చింది. పడ్డాయి సార్. అమ్మ, ఎన్ని రోజులు పొలం కోసి? 4 రోజులు అయింది. 4 రోజుల నుంచి రోజు 4 పని చేసినాం. ఇలా మంచిగా ఇట్లా దుమ్ము అయింది. నిన్న ఇలా తీసుకునేది, కుప్ప వేసేది. ఇక 4 గంటల నుంచి స్టార్ట్ అయింది. అప్పుడే మేమేం చేయలేకపోయినాం. ఏ కుప్పని మాకు ఇవ్వలేదు. మేమేం చేస్తాం అప్పుడు? మాకు చెయ్య చేత కాలేవు, రెక్కలు ఆడతలేవు. అది చేసుడికే ఆడలేదు. ఇక అది ఏం చేయాలయ్యా? 6 నెలలు అది ఆడ బాధ పడ్డాం కలుపు కలిసి. ఇప్పుడు ఈ బాధ వచ్చింది. ఇక అంతా భగవంతుడు. ఇప్పుడు పచ్చి వడ్లు ఎవరు కొంటారో ఏం చేస్తారో చూస్తాము. ఇక మా భగవంతుడు దయ. మేమేం చేయాలా? ఏడుతున్నాం అంతే. ఏడ్చే పరిస్థితి ఓళ్ళ మీద పడాలని ఏది ఉన్నది. అదే ఆరబెడితే ఆరుతాయా? వర్షం మళ్ళీ వర్షం పడతా అంటున్నారు. మరి అది మాకు భయం ఉన్నది. మేము మన చేతిలో లేదు అయ్యా. మేమేం చేయాలా? మాకు ఏడ్చే పరిస్థితి వచ్చింది ఇప్పుడు బాధ. అన్న, చెప్పండి. వర్షం నిన్నటి నుంచి వర్షం పడుతుంది. మొన్న 10-12 రోజులు కూడా వర్షం పడుతుంది రెగ్యులర్ గా. ఎట్లా మరి రైతులు? మేము ఇట్లా వర్షం పడుతుంది అంటారు కానీ పడదని 4 ఎకరాలు పొలం కోసినాం. 8 ట్రాక్టర్లు వెళ్ళినాయి. ఆ 8 ట్రాక్టర్లు తెచ్చి ఎండబెట్టినాం. నిన్న మేచర్ వచ్చేసినాయి. మేచర్ రాగానే ఓకే అని కుప్ప ఎత్తు చేసుకున్నాం. వెంటనే వర్షం రాని వచ్చేసింది. 4 పంటలు కుప్ప వేసే వరకు మొత్తం అన్నీ నానిపోయినాయి. ఇట్లా నిలిచిపెట్టి ఇంటికి ఉరికిపోయినాం. మేము మొత్తం నానిపోయినాం. నిన్న అటు నిలిచిపెట్టి పోయినాం. మరి ఇప్పుడు వచ్చి ఇవన్నీ సాఫ్ చేస్తున్నాం. ఇవన్నీ తీసేసి ఇక్కడ వేరే దగ్గర పోస్తాం.
పోసేసి ఎన్ని రోజులు పడుతుంది మళ్ళీ వారాలంటే? 2 రోజులు పడుతుంది. మంచి ఎండ వాతావరణం పట్టింది. మంచి ఎండ వెళ్ళిందంటే 2-3 రోజుల్లో మళ్ళీ మేచర్కి అది వచ్చేస్తాయి. ఇట్లా తడిసి ఆరిపోయిన దాన్ని కొంటారా మరి? కొంటారు కానీ మొలక రావద్దు. మొలక రాకుండా మేము ఎండని తీసేసి వేరే దగ్గర పోసేసి దాన్ని మంచిగా దున్నుతాం. దాన్ని ఇక మంచిగా ఎండ కొట్టిందంటే 2 రోజుల్లో 3 రోజుల్లో మనకు మేచర్ వచ్చేస్తాయి ఇవి. అందుకోసం అన్నీ లేపేస్తాం. డాక్టర్స్ రెడీ వచ్చేసింది. ఎట్లనే మరి ఇట్లా వర్షాలు పడితే ఎట్లా రైతులు? ఈ వర్షం ఇక భగవంతుడి దయ, ఇక మనం చేతులు అయితే ఏం లేదు అట్లా. ఇప్పుడు ఇంకా 3 రోజులు వర్షాలు పడతాయి అంటున్నారే, మరి ఎట్లా ఈ పంట ఎట్లా కాపాడుతారు? బాగుంటుంది. మొలక రాకుంటే మంచిది, మొలకతే వస్తుంది. ఇట్లా ప్రతి సంవత్సరం అవుతుందా? ఎండాకాలం సెకండ్ పంటకు, యాసంగి పంటకు ప్రతి సంవత్సరం అవుతుంది అన్న. ఇదే పరిస్థితి. ఎట్లా ఇప్పుడు ఇది కొంటారా మరి? పచ్చిధాన్యం కొంటారా? ఏమో నాకు వేరే దగ్గర పోతున్నాం. వేరే దగ్గర తీసి పోయేవాళ్ళు. అది మంచిగా అయితే మనకి పైసలు అవుతాయి, మంచిగా రాకుండా గంగలు అవుతాయి. కటింగ్ చేస్తారు. సో ఇట్లా గత వారం 10 రోజులుగా కూడా నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలు పడుతున్నాయి. అల్పపీడన ద్రోణి కావచ్చు, ఉపరితల ద్రోణి కావచ్చు, ఇట్లా రకరకాల కారణాలతో వర్షాలు అయితే వరుసగా పడుతున్నాయి. గత 15 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు రైతులు ఇబ్బంది పడుతున్నారు. యాసంగి పంట కోసి ఆరబెట్టినటువంటి ధాన్యం అంతా కూడా రోడ్లపైన తడిసి ముద్దవుతుంది. దాంతోపాటు పంట కోయని పంట కూడా వడగళ్ళ వాళ్ళకు నేలకు రాలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొంత కొనుగోలు వేగవంతం చేసి కోసిన పంటను కోసినట్టుగా కొనుగోలు చేస్తే కొంత రైతుల కష్టాలు తప్పుతాయనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో ఈ 2 రోజులు కూడా మళ్ళీ వర్షాలు పడతాయని చెప్తున్నారు కాబట్టి కొంత రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.